హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బ్యాట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏప్రిల్ 22 కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క 99వ రామ్సార్ సైట్గా ఏ చిత్తడి నేలలు చేర్చబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శేఖా ఝీల్ అండి. ఈ ప్రకటనను పర్యావరణ మంత్రి ఎవరండి? భూపేంద్ర యాదవ్ ప్రకటించారండి. ఈ చేర్పుతో ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు మొత్తం 12 రామ్సార్ సైట్లు ఉన్నాయండి. ఇక్కడ కనిపించే ముఖ్య జాతులేంటంటే బార్ హెడెడ్ గూస్, పెయింటెడ్ స్టోర్క్, వివిధ రకాల బాతులు మరియు వాటర్ ఫౌల్ ఉంటాయండి ఈ సైట్లో. సో మన క్వశ్చన్ ఏంటంటే 8దండి, భారతదేశం యొక్క 99వ రామ్సార్ సైట్గా ఏ చిత్తడి నేలలు చేర్చబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శేఖా ఝీల్ అండి. అయితే ఈ ప్రకటన ఎవరు చేశారు అంటే పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ అండి. అయితే ఈ 99వ చిత్తడి నేల ఎక్కడుందండి? ఉత్తరప్రదేశ్లో ఉంది. అయితే ఇప్పుడు మొత్తం ఉత్తరప్రదేశ్లో ఎన్నండి 12 రామ్సార్ సైట్లు ఉన్నాయండి దీంతో కలిపి. అయితే ఇక్కడ కనిపించే ముఖ్య జాతులు చూసుకుంటే బార్ హెడెడ్ గూస్, పెయింటెడ్ స్టోర్క్, వివిధ రకాల బాతులు మరియు వాటర్ ఫాల్ ఉంటాయండి ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం 2025లో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం స్థానం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 6వ స్థానం అండి. సంవత్సరం ప్రారంభంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగలదని అంచనా వేసినప్పటికీ సాంకేతిక మరియు కరెన్సీ కారకాలు భారతదేశపు నామమాత్రపు జీడిపి ర్యాంకింగ్లో క్షీణతకు దారితీశాయండి. ఇప్పుడు టాప్ 5 కంట్రీస్ చూసుకుంటే యునైటెడ్ స్టేట్స్ 1వ స్థానం, చైనా 2వ స్థానం, జర్మనీ 3వ స్థానం, జపాన్ 4వ స్థానం, యునైటెడ్ కింగ్డమ్ 5వ స్థానంలో ఉందండి. సో మన క్వశ్చన్ ఏంటంటే ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం 2025లో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశ స్థానం ఎంత అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 6వ స్థానం అండి. అయితే సంవత్సరం ప్రారంభంలో మనం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగలదని అంచనా వేసినప్పటికీ సాంకేతిక మరియు కరెన్సీ కారకాలు భారతదేశపు నామమాత్రపు జీడిపి ర్యాంకింగ్లో క్షీణతకు దారితీసాయండి. అయితే టాప్ 5 కంట్రీస్ చూసుకుంటే యునైటెడ్ స్టేట్స్ 1వ స్థానంలో ఉంది, చైనా 2వ స్థానం, జర్మనీ 3వ స్థానం, జపాన్ 4వ స్థానం, యునైటెడ్ కింగ్డమ్ 5వ స్థానంలో ఉందండి. దాని తర్వాత 6వ స్థానంలో భారత్ ఉందండి. ఓకేనా? 4.15 ట్రిలియన్ డాలర్లతో మన భారతదేశం 6వ స్థానంలో ఉందండి. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, నాసా మరియు ఈఎస్ఏ 2028లో ప్రయోగించనున్న రాస్లిన్ ఫ్రాంక్లిన్ రోవర్ ప్రధాన లక్ష్యం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మార్స్ గ్రహంపై జీవం ఆనవాలను అన్వేషణ అండి. ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తెలుసు కదండి, ఈఎస్ఏ మరియు నాసా తెలుసు కదా, ఇది సంయుక్త మిషన్ అండి. ఈ ప్రయోగం 2028 చివరిలో ప్రణాళిక వేశారండి. అమలు దశ అయితే ఏప్రిల్ 2026లో నవీకరించబడిందండి. సో మన క్వశ్చన్ ఏంటంటే ఎవరండి? నాసా మరియు ఈఎస్ఏ 2028లో ప్రయోగించనున్న రోస్లిన్ ఫ్రాంక్లిన్ రోవర్ ప్రధాన లక్ష్యం ఏమిటంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మార్స్ గ్రహంపై జీవం ఆనవాళ్ళ అన్వేషణ అండి. అయితే ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు నాసా సంయుక్త మిషన్ అండి. ఇది మనం ఆల్రెడీ క్వశ్చన్లో చెప్పుకున్నాం. అయితే ఈ ప్రయోగం ఎప్పుడంటే 2028 చివరిలో ప్రణాళిక అండి. అయితే అమలు దశ మాత్రం ఏప్రిల్ 2026లో నవీకరించబడిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, T20Iలో పురుషులు మరియు మహిళలు కలిపి రోహిత్ శర్మ రికార్డును అధిగమించి భారతదేశం తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగారిగా ఎవరు నిలిచారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి ఆప్షన్ సి స్మృతి మందన అండి. ఈ రికార్డ్ దక్షిణాఫ్రికాపై డర్బన్లోని కింగ్స్ మేడ్లో జరిగిన మొదటి T20 మ్యాచ్లో జరిగిందండి. స్మృతి మందన 4244 పరుగులతో ఉందండి. ఆ వెనక రోహిత్ శర్మ 4231 పరుగులండి. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 4188 పరుగులండి. అయితే మహిళల T20I చరిత్రలో 2వ స్థానంలో ఉందండి. అయితే మొత్తంగా చూసుకుంటే టాప్ 3 చూసుకుంటే సుజీ బేట్స్ అండి 4717 పరుగులతో మొదటి ప్లేస్లో ఉంది. తర్వాత బాబ్ రాజం అండి సెకండ్ ప్లేస్లో ఉన్నారు 4596 అండి. తర్వాత 3వ స్థానం స్మృతి మందన అండి. అదే లేడీస్లో చూసుకుంటే సెకండ్ ప్లేస్లో అండి. ఓకేనా? గుర్తుంచుకోవాలి అన్ని కీ పాయింట్స్. సో మన క్వశ్చన్ ఏంటంటే T20Iలో పురుషులు మరియు మహిళలు కలిపి రోహిత్ శర్మ రికార్డును అధిగమించి భారతదేశం తరపున, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే భారతదేశం తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగారిగా ఎవరు నిలిచారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి స్మృతి మందన అండి. అయితే ఇది
దక్షిణాఫ్రికాపై డర్బన్‌లోని కింగ్స్‌మేడ్‌లో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో నమోదైందండి. అయితే ఇప్పుడు మొత్తంగా మన భారతదేశం తరపున చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ స్మృతి మందన అండి 4244 పరుగులు. సెకండ్ ప్లేస్ రోహిత్ శర్మ 4231 పరుగులు. థర్డ్ ప్లేస్ విరాట్ కోహ్లీ అండి 4188 పరుగులండి. అయితే మహిళల్లో చూసుకుంటే మాత్రం సెకండ్ ప్లేస్ అండి. మొదట ఎవరున్నారు? సుజీ బేట్స్ ఉన్నారండి. సెకండ్ స్మృతి మందన అండి. అలా కాకుండా మొత్తంగా చూసుకుంటే ప్రపంచంలో మొత్తంగా చూసుకుంటే మూడవ ప్లేస్ అండి. మొదటి ప్లేస్ మనం చెప్పుకున్నట్టు సుజీ బేట్స్ ఉన్నారు 4717 పరుగులు. బాబరాజం సెకండ్ ప్లేస్‌లో ఉన్నారండి 4596 పరుగులు. థర్డ్ ప్లేస్‌లో స్మృతి మందన ఉన్నారండి. ఓకేనా? కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. నెక్స్ట్ క్వెషన్. ఎంపీఈడీఏ డేటా ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2025-26లో భారతదేశ సముద్ర ఆహార ఎగుమతుల విలువ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 72,325 కోట్లండి. ఎంపీఈడీఏ అంటే మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ అండి. ఆ డేటా ప్రకారం ఎగుమతి పరిమాణం 19.32 లక్షల మెట్రిక్ టన్నులండి. ఇది రికార్డ్ స్థాయి. ఫ్రోజన్ ష్రింప్ ప్రధాన పాత్ర పోషిస్తుందండి ఇందులో. అయితే ఆదాయం చూసుకుంటే 47,973.13 కోట్లండి. అదే దాన్ని డాలర్స్‌లో చెప్పుకుంటే $5.51 బిలియన్ డాలర్లండి. మొత్తం ఆదాయంలో 2/3 వంతు పైగా ఉందండి. అయితే మనం ఇక్కడ ఈ ప్రధాన పోర్టుల గురించి చూసుకుంటే విశాఖపట్నం, జేఎన్‌పీటీ, కొచ్చి, కోల్‌కతా, చెన్నై ఉన్నాయండి. ఈ 5 పోర్టులు మొత్తం ఎగుమతుల్లో సుమారు ఎంతండి? 64% భాగస్వామ్యం కలిగి ఉందండి. ఓకేనా? సో, గుర్తుంచుకోవాలి. క్వెషన్ ఏంటంటే ఎంపీఈడీఏ డేటా ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2025-26లో భారతదేశ సముద్ర ఆహార ఎగుమతుల్లో విలువ ఎంత అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 72,325 కోట్లండి. అయితే ఈ ఎంపీఈడీఏ ఫుల్ ఫామ్ ఏంటండి? మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ అండి. ఆ డేటా ప్రకారం చూసుకుంటే ఎగుమతి పరిమాణం ఎంత అండి? 19.32 లక్షల మెట్రిక్ టన్నులండి. ఇది రికార్డ్ స్థాయిగా నమోదైంది. అయితే ఇందులో ప్రధాన పాత్ర పోషించేది ఏంటంటే ఫ్రోజన్ ష్రింప్ అండి. అయితే ఆదాయం చూసుకుంటే 47,973.13 కోట్లండి. మొత్తం ఆదాయంలో 2/3 వంతు పైగా ఉన్నాయండి. ప్రధాన పోర్టులు ఏవంటే విశాఖపట్నం, జేఎన్‌పీటీ, కొచ్చి, కోల్‌కతా, చెన్నై అండి. ఈ 5 పోర్టులు మొత్తం ఎగుమతుల్లో సుమారు 64% భాగస్వామ్యం కలిగి ఉందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఏ ప్రసిద్ధ శిశు వైద్యుడు మరియు మాజీ రాజ్యసభ సభ్యుడు ఏప్రిల్ 2026లో మరణించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి డాక్టర్ గోపాలరావు పాటిల్ అండి. ఆయన ఒక ప్రసిద్ధ శిశు వైద్యుడండి. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య సేవలు అందించారండి. అందుకే ఆయన్ను దేవ మనుష్ అని పిలిచేవారండి. సో, గుర్తుంచుకోవాలి. ఆయన 1994, 2000 మధ్య భారతీయ జనతా పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారండి. అలాగే శివ ఛత్రపతి శిక్షణా సంస్థ స్థాపకుడండి. లాతూర్‌లో రాజర్షి సాహు కాలేజ్ నిర్వహణ కూడా చేశారండి. సో, మన క్వెషన్ ఏంటంటే ఏ ప్రసిద్ధ శిశు వైద్యుడు మరియు మాజీ రాజ్యసభ సభ్యుడు ఏప్రిల్ 2026లో మరణించారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి డాక్టర్ గోపాలరావు పాటిల్ అండి. ఈయన ఒక ప్రసిద్ధ శిశు వైద్యుడండి. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య సేవలు అందించేవారు. అందుకే ఆయన్ను దేవ మనుష్ అని పిలిచేవారండి. అయితే 1994 నుండి 2000 మధ్య భారతీయ జనతా పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. శివ ఛత్రపతి శిక్షణ సంస్థ స్థాపకుడు. అలాగే లాతూర్‌లో రాజర్షి సాహు కాలేజ్ నిర్వహణ కూడా చూసుకున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఏప్రిల్ 2026లో రక్షణ మంత్రిత్వ శాఖ 975 కోట్లు విలువైన ఒప్పందాలు కుదుర్చుకొని టీ-72 మరియు టీ-90 ట్యాంకులు సామర్థ్యాలను పెంచడానికి ఏ పరికరాన్ని కొనుగోలు చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ట్రాల్ సిస్టమ్స్ అండి. ఈ ట్రాల్ అసెంబ్లీ ఒక ప్రత్యేకమైన మైన్ ఫీల్డ్ బ్రీచింగ్ సిస్టమ్ అండి. డిఆర్‌డిఓ ద్వారా అభివృద్ధి చేయబడింది. తెలుసు కదండీ! డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ అండి డిఆర్‌డిఓ. దాని ద్వారా అభివృద్ధి చేయబడిందండి ఇది. భారత సైన్యం యొక్క టీ-72 అజేయ మరియు టీ-90 భీష్మ ట్యాంకుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిందండి ఇది. సో, మన క్వెషన్ ఏంటంటే ఏప్రిల్ 2026లో రక్షణ మంత్రిత్వ శాఖ ఎంతండి? 975 కోట్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకొని ఏవండి ట్యాంకులు? టీ-72 మరియు టీ-90 ట్యాంకుల సామర్థ్యాలను పెంచడానికి ఏ పరికరాన్ని కొనుగోలు చేసింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ట్రాల్ సిస్టమ్ అండి. అయితే ఈ ట్రాల్ అసెంబ్లీ ఒక ప్రత్యేకమైన మైండ్ ఫీల్డ్ బ్రీచింగ్ సిస్టమ్ అండి. ఇది ఎవరి చేత? డిఆర్‌డిఓ చేత అభివృద్ధి చేయబడిందండి. అయితే ఇది దేనికోసం ప్రత్యేకంగా రూపొందించబడిందంటే భారత్ సైన్యం యొక్క టీ-72 అజేయ మరియు టీ-90 భీష్మ ట్యాంకుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిందండి ఇది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. బల్గేరియా 2026 పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రోగ్రెసివ్ బల్గేరియాను ముందుకు నడిపిన నాయకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి
రుమెన్ రాదేవ్ అండి. ప్రోగ్రెసివ్ బల్గేరియా పార్టీ 44.7% ఓట్లతో విజయం సాధించిందండి. 240 స్థానాల్లో 135 సీట్లు గెలుచుకుందండి. 1997 తర్వాత మొదటిసారి ఒకే పార్టీ స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో విజయం సాధించిందండి. రుమెన్ రాదేవ్ ఒక మాజీ ఫైటర్ పైలట్ మరియు 2 సార్లు అధ్యక్షుడండి. ఈ ప్రోగ్రెసివ్ బల్గేరియా పార్టీ ఎన్నికలకు 4 నెలల ముందే స్థాపించారండి. సో మన క్వశ్చన్ ఏంటంటే, బల్గేరియా 2026 పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రోగ్రెసివ్ బల్గేరియాను ముందుకు నడిపిన నాయకుడు ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, రుమెన్ రాదేవ్ అండి. ఈ ప్రోగ్రెసివ్ బల్గేరియా పార్టీ 44.7% ఓట్లతో విజయం సాధించిందండి. మొత్తం 240 స్థానాల్లో 135 సీట్లు గెలుచుకుందండి. 1997 తర్వాత మొదటిసారి ఒకే పార్టీ స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో విజయం సాధించిందండి. అయితే ఎవరు ఈ రుమెన్ రాదేవ్ అంటే ఒక మాజీ ఫైటర్ పైలట్ మరియు 2 సార్లు అధ్యక్షుడు కూడానండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. తాజాగా వార్తల్లో నిలిచిన ప్రజ్ఞ సిస్టమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, భద్రతా నిర్ణయాలకు ఏఐ ఆధారిత శాటిలైట్ ఇమేజింగ్ వ్యవస్థ అండి. ప్రజ్ఞా సిస్టమ్ను డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండి, సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ అభివృద్ధి చేసిందండి. అంతర్గత భద్రత మరియు సరిహద్దు నిర్వహణ కోసం గృహ మంత్రిత్వ శాఖ అప్పగించారండి దీన్ని. కీలక ప్రాంతాలను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి సహాయపడుతుందండి. మన క్వశ్చన్ ఏంటండి, తాజాగా వార్తల్లో నిలిచిన ఆ పేరు గుర్తించుకోవాలండి. ప్రజ్ఞ సిస్టమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, భద్రతా నిర్ణయాలకు ఏఐ ఆధారిత శాటిలైట్ ఇమేజింగ్ వ్యవస్థ అండి ఇది. అయితే దీనిని ఎవరు అభివృద్ధి చేశారు అంటే డిఆర్డిఓ మరియు సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ అభివృద్ధి చేసిందండి. అంతర్గత భద్రత మరియు సరిహద్దు నివారణ కోసం గృహ మంత్రిత్వ శాఖకు అప్పగించారండి. కీలక ప్రాంతాలను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి సహాయపడుతుందండి. సంభావ్య ముప్పులను త్వరగా గుర్తించి స్పందించడానికి కూడా ఉపయోగపడుతుందండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. భారత్ రష్యా మధ్య RELOS ఒప్పందం ఏమి అనుమతిస్తుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, స్థానిక స్థావరాల వినియోగం అంటే లాజిస్టిక్స్ సహకారం అండి. రెలోస్ RELOS అంటే రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ సపోర్ట్ అండి. శాంతికాలం మరియు యుద్ధకాలం రెండిట్లో కూడా వర్తిస్తుందండి ఇది. శిక్షణ, వ్యాయామాలు, HADR అంటే హ్యూమటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ అండి కార్యకలాపాలకు కూడా ఉపయోగపడుతుందండి. ఇండియాకు ఆర్కిటిక్ ప్రాంతంలో మర్మాన్స్క్ మరియు ఫార్ ఈస్ట్లోని వ్లాడివోస్టోక్ పోర్టులకు ప్రాప్యత లభిస్తుందండి. రష్యాకు ఇండియన్ ఓషన్ ప్రాంతంలో లాజిస్టిక్ సహాయం లభిస్తుందండి. 5 సంవత్సరాల పాటు చెల్లుబాటు అండి ఇది. ఆటోమేటిక్ రెంజిబుల్ సౌకర్యం ఉందండి. సో క్వశ్చన్ ఏంటండి, ఏ దేశాలు భారత్ రష్యా మధ్య RELOS ఒప్పందం ఏమి అనుమతిస్తుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, స్థానిక స్థావరాల వినియోగం మరియు లాజిస్టిక్స్ సహకారం అండి. ఈ RELOS ఫుల్ ఫామ్ ఏంటంటే రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ సపోర్ట్ అండి. ఇది శాంతికాలం మరియు యుద్ధకాలం రెండిట్లో కూడా వర్తిస్తుందండి. శిక్షణ, వ్యాయామాలు, హ్యూమటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ కార్యకలాపాలకు కూడా ఉపయోగపడుతుందండి. అయితే ఇండియాకు ఆర్కిటిక్ ప్రాంతంలోని మర్మాన్స్క్ మరియు ఫార్ ఈస్ట్లోని వ్లాడివోస్టోక్ పోర్టులకు ప్రాప్యత లభిస్తుంది. రష్యాకు ఇండియన్ ఓషన్ ప్రాంతంలో లాజిస్టిక్ సహాయం లభిస్తుందండి. అయితే ఇది 5 సంవత్సరాల పాటు చెల్లుబాటు అండి. తర్వాత ఆటోమేటిక్ రెన్యువల్ సౌకర్యం కూడా ఉందండి దీనికి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. గోల్డ్మెన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ను సాధారణంగా ఏ పేరుతో పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ ఏ, గ్రీన్ నోబెల్ అండి. గోల్డ్మెన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ను 1989లో రిచర్డ్ మరియు రాడా గోల్డ్మెన్ స్థాపించారండి. అయితే ఈ 2026లో 36వ ఎడిషన్ జరిగింది. ఈసారి 6 విజేతలందరూ మహిళలేనండి. ఇదే మొదటిసారి అలా జరగడం కూడా. బహుమతి ఏంటంటే ప్రతి విజేతకు $2 లక్షల బహుమతి ఉందండి. సో మన క్వశ్చన్ ఏంటంటే, గోల్డ్మెన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ను సాధారణంగా ఏ పేరుతో పిలుస్తారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, గ్రీన్ నోబెల్ అండి. అయితే ఈ గోల్డ్మెన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ను ఎప్పుడండి 1989లో ఎవరు రిచర్డ్ మరియు రోడా గోల్డ్మెన్ స్థాపించారండి. అయితే ఇప్పుడు 2026లో జరిగిన ఎడిషన్ ఎనిమిదండి, 36వ ఎడిషన్ అండి. అయితే ఈసారి ఎంతమంది విజేతలు? 6 విజేతలు, వాళ్ళందరూ మహిళలేనండి. ఇలా జరగడం ఇదే మొదటిసారి అండి. అయితే ఈ బహుమతి విలువ ఎంత అండి? $2 లక్షల ఇవ్వబడుతుందండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వశ్చన్ గురించి డిస్కస్ చేసాం. మీకు ఆన్సర్ గుర్తుంటే కింద కామెంట్లో చెప్పండి.
ఏ ప్రసిద్ధ శిశు వైద్యుడు మరియు మాజీ రాజ్యసభ సభ్యుడు ఏప్రిల్ 2026లో మరణించారు? కరెక్ట్ ఆన్సర్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.